Hi students, this is Sai Vinay, working as ITCT trainer in AP Tribal Welfare Residential School, చిట్టేడు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. ఈ క్లాస్లో మనము ప్రీవియస్ క్లాస్లో మనం సిటీలోని స్క్రాచ్ దాంట్లో మనం ఏదైతే టాపిక్స్ చూసామో అంటే గేమ్స్ డిజైన్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్ గేమ్స్ మనం డిజైన్ చేసాము. ఆ గేమ్స్ను కూడా ఆల్గరిథం వేలో ఒక ప్రొసీజర్ వేలో ఆ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ కోడింగ్ అనేది ఎలా ఇవ్వాలో ఇచ్చుకోవడం జరిగింది. ఈ సెషన్లో మనము ఒక అసెస్మెంట్ని కంప్లీట్ చేద్దాం స్క్రాచ్ మీద. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కింద మనకు ఆప్షన్స్ అనేవి ఇచ్చేసి ఉంటారు చూడండి. మ్యాచ్ ద టర్మ్ ఆర్ టర్మ్స్ ఫ్రమ్ ది లిస్ట్ బిలో టు ది ఫాలోయింగ్ డెఫినేషన్స్. Note all terms will be used. Some terms may be used more than once, and for some definition more than one that may apply. Include all terms that apply. The first one is done as an example. అంటే మనకు కింద ఇచ్చిన దాంట్లో కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏం నుంచి ఎం వరకు ఇచ్చారు కదా, వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అంట. అంటే ఈ బ్లాంక్ ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు కదా, ఈ బ్లాంక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. డాష్ ఏ కమా బి కమాండ్స్ మూవ్ టు స్ప్రైట్. అంటే ఏ కమా బి అంటే ఏబి ఆన్సర్స్, అంటే గో టు మూవ్ లేదా మూవ్ అండ్ గో టు కమాండ్స్ టు మూవ్ స్పేస్ స్ప్రైట్. నిజమే కదా, స్క్రాచ్ లో మూవ్ ని లేదా గో టు బ్లాక్ ని యూజ్ చేసుకొని స్ప్రైట్ ని మూవ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ డాష్ ఏ మెథడ్ టు కోఆర్డినేట్ టూ ఆర్ మోర్ స్ప్రైట్స్ యాక్షన్స్. అంటే ఏ మెథడ్ కోఆర్డినేట్ టు మోర్ స్ప్రైట్స్ యాక్షన్స్. కింద ఆప్షన్స్ లో మనకు ఏదో ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డాష్ ఏ జనరల్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ దట్ అలౌస్ ఏ ప్రోగ్రామ్ టు ఈజీలీ రిపీట్ ది సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ a general programming construct that allows a program to make a decision. Make a decision. ఈ మేక్ ఏ డెసిషన్ అని అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ జనరల్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ దట్ అలౌస్ ఏ పీస్ ఆఫ్ కోడ్ టు బి నేమ్డ్ అండ్ దెన్ కాల్డ్ బై నేమ్. ఏ జనరల్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ దట్ allows piece of code to be named and then called by name. Next, a general programming construct that allows a program to store a value. Program మనం వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం దాన్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ కన్సిడర్ ది కోడ్ టు రైట్. ఇక్కడ ఇచ్చిన కోడ్ లో వాట్ విల్ బి సెడ్ అండర్ ది ఫాలోయింగ్ కండిషన్స్. కింద కండిషన్స్ లో ఏది కరెక్ట్ అని మనం చూస్ చేసుకోవాలి. ఇన్ సెవరల్ కేసెస్ మోర్ దెన్ వన్ థింగ్ విల్ బి సెడ్, లిస్ట్ దెమ్ ఆల్. స్టేట్ ఈక్వల్ టు 1, లెవెల్ ఈక్వల్ టు 9. బి ఆప్షన్. స్టేట్ ఈక్వల్ టు 2, లెవెల్ ఈక్వల్ టు 1. స్టేట్ ఈక్వల్ టు 1, లెవెల్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇఫ్ స్టేట్ అనేది 1 అయితే మళ్ళీ దాంట్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. లెవెల్ లెస్ దాన్ స్టేట్ అయితే సే 1 అంటే 1 అని చెప్పాలి. అలాగే స్టేట్ ఈక్వల్ టు 10 అనేది స్టోర్ అవ్వాలి, అంటే సెట్ చేసుకోవాలి. ఇంకా ఇన్ కేస్ లెవెల్ లెస్ దాన్ స్టేట్ అయితే ఈ కండిషన్ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కాకున్నట్లయితే సే2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఈ లూప్ అయిపోయిన తర్వాత, ఈ ఇఫ్ లూప్ లోపల తీసుకుని ఇఫ్ లూప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సే3 అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సే3 అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సే4. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఒకసారి క్లియర్ గా చూడండి. వాట్ విల్ బి సెడ్ అండర్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇన్ సెవరల్ కేసెస్ మోర్ దెన్ వన్ థింగ్ విల్ బి సెడ్, లిస్ట్ దెమ్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ స్క్రాచ్ కమాండ్స్ టు మూవ్
sprites include. In Scratch commands to move sprite include. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ కమాండ్ యూజ్ చేస్తే టు మూవ్ స్ప్రైట్ ఇన్క్లూడ్ అంటే ఒకసారి మూవ్ స్ప్రైట్ ఇన్క్లూడ్ అన్నాడు. ఇది గమనించినట్లయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్, యు ఆర్ క్రియేటింగ్ ఏ స్క్రాచ్ గేమ్ ఇన్ విచ్ ది యూజర్ లుక్స్ డౌన్ ఏ క్యాట్. ద ప్లేయర్ మూవ్స్ ది క్యాట్ అరౌండ్ ది screen pressing the F key to move forward and left and right arrow keys to rotate the cat left to right. Which movement command would you be most likely to use? క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకుంటే మనకి ఇక్కడే ఆన్సర్ ఉంది. ఓకేనా? క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకుంటే ఇక్కడే ఆన్సర్ ఉంది. అంటే ఎఫ్ కీని ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది, లెఫ్ట్ యారో కానీ రైట్ యారో కానీ యూజ్ చేసినప్పుడు రొటేట్ అవుతుంది. అయితే విచ్ మూమెంట్ కమాండ్స్ వుడ్ యూ బి మోస్ట్ లైక్లీ టు యూజ్, ఎక్కువ ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. 5th క్వశ్చన్, ఇన్ స్క్రాచ్ వాకింగ్ యానిమేషన్ is typically done by. In Scratch, walking animation is typically done by using look move a few steps at a time. B, creating 2 or more costumes showing the sprite's legs different positions and switching between them. C option, using the animation command. D option, including a video clip. అంటే ఇక్కడ వాకింగ్ యానిమేషన్ అనేది దేన్ని యూజ్ చేస్తాం అంటే మనకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీన్స్ స్ప్రైట్ తీసుకున్నప్పుడు యానిమేషన్ జరిగినట్టు, వాకింగ్ యానిమేషన్ జరిగినట్టు ఏ టూల్ని యూజ్ చేసుకొని చేస్తామని అడుగుతున్నాడు. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్ తీసుకోవడం వల్ల జరుగుతుందా, లేకుంటే ఏదైనా స్టెప్స్ చేంజ్ చేయడం వల్ల లూప్స్ కానీ స్టెప్ చేంజ్ చేయడం వల్ల జరుగుతుందా, లేదా యానిమేషన్ కమాండ్ తీసుకోవడం వల్ల జరుగుతుందా, లేదా ఒక వీడియో క్లిప్ని యాడ్ చేయడం వల్ల జరుగుతుందా, అది చూడాలి. ఓకేనా? 6th question, a sprite controlled by the code block on the right will say hello if. ఇక్కడ కింద ఇచ్చిన దాంట్లో హలో అనేది రావాలి. అయితే if state less than 11 then say hello, else say good job. The value stored in the state variable is less than value stored in the level variable. Next B option, the value stored in the state variable is greater than the value stored in the level variable. C option, never, because state is alphabetically after level. D option, it will always say hello. ఇక్కడ a sprite controlled by the code block on the right will say అంటే పక్కన ఇచ్చిన దాంట్లో చెప్తుంది hello if value stored in the state variable is less than value stored in the level variable. Next, the value stored in the state variable is greater than value stored in the level variable. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏం చెప్తుంది, లెస్ దాన్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ది లెవెల్ వేరియబుల్. ఇక్కడ గ్రేటర్ దాన్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ది లెవెల్ వేరియబుల్. స్టేట్ వేరియబుల్ కి లెవెల్ వేరియబుల్ కి అది ఫస్ట్ ఆప్షన్ ఏమో లెవెల్ వేరియబుల్ లెస్ దాన్ ఉంటుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటుంది. నెక్స్ట్ సి ఆప్షన్, నెవర్, బికాస్ స్టేట్ ఈస్ ఆల్ఫాబెటికల్లీ ఆఫ్టర్ లెవెల్ అంట. నెక్స్ట్ డి ఆప్షన్, ఇట్ విల్ ఆల్వేస్ సే హలో, ఆటోమేటిక్గా చెప్తూనే ఉంటుందా అని అడుగుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇన్ స్క్రాచ్ ద లొకేషన్ ఆఫ్ ఏ స్ప్రైట్ డిఫైన్డ్ బై. లొకేషన్ అంటే మనకు ఆ స్ప్రైట్ అనేది ఎక్కడుంది ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇట్స్ XY పొజిషన్ ఇది ఆన్ ఏ కార్టీసియన్ ప్లేన్. బి, ఇట్ ఈస్ ఇట్స్ యాంగిల్ అండ్ రేడియస్ ఇన్ సైక్లిండ్రికలీ కోఆర్డినేట్స్. C option, the location of the mouse pointer
డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకు మనం స్ప్రైట్‌ని మూవ్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని మూవ్ చేస్తాయనేసి మనం చాలా గేమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చూస్తున్నాము. సో, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్. ఇన్ స్క్రాచ్ ways to have the user control a sprite include. In scratch ways to have a user control a sprite include responding the user pressing keys. Next B option, responding to the user moving the mouse. C, responding to the user waving the in front of camera if one is available. Next D option, all of the above. Next ninth question. Consider the following block of code. If the user touches the sprite with the mouse, what will be the sprite say? Consider the following block of code. ఇక్కడ ఇచ్చిన కోడ్ లో the user touches the sprite. The user touches the sprite with the mouse. మౌస్ సహాయంతో ఆ స్ప్రైట్ టచ్ చేస్తే ఏమవుతుంది? స్ప్రైట్ ఏం చెప్తుంది? Set level to 0. First line. Next, if touching the mouse pointer, then say you got me. Changes level by 1. Else say not yet. If level equal to 1, then say here. మౌస్ పైన టచ్ చేస్తే ఏం చెప్తుందో అది కింద మనము నోట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఇఫ్ టచింగ్ ది మౌస్ పాయింట్ అని ఉంది ఇక్కడ. దాన్ని చూసినట్లయితే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ 10th క్వెషన్ ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఏబీసీడీ ఆప్షన్స్ ఏం లేదు. డైరెక్ట్‌గా ఆన్సర్ చేయడమే. 10th క్వెషన్. Below are two scratch programs. One on left consisting of 4 blocks and one on the right consisting of 1 block. Will the two programs cause a sprite to behave the same way? If not, explain the difference. ఇక్కడ అప్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో, డౌన్ యారో ఉంది. ఇక్కడ అప్ యారో, లెఫ్ట్ యారో, డౌన్ యారో, రైట్ యారో ఉంది. సేమ్ ఒకే డైరెక్షన్‌లో మూవ్ అవుతాయా లేదా? అంటే మనకు లెఫ్ట్ యారో, రైట్ యారో ఇలా కీస్ ప్రెస్ చేయనప్పుడు ఒకే డైరెక్షన్‌తో మూవ్ అవుతా లేదా? ఒకవేళ మూవ్ అవ్వకున్నట్లయితే దాని డిఫరెన్స్ ఏంది ఇక్కడ కింద నోట్ చేయమన్నాడు. ఓకేనా? ఇఫ్ పాసిబుల్ ఓకే. సేమ్ కోడింగ్ అనేది జస్ట్ మనకు చూడడానికే కోడ్ చేంజ్‌గా ఉంది. కానీ ఆపరేటింగ్ మాత్రం ఒకే అవుట్‌పుట్ వచ్చే విధంగా ఉంటే ఇక్కడ మీరేం రాయొచ్చు? సేమ్ అవుట్‌పుట్ అని రాయొచ్చు. ఇఫ్ నాట్ సేమ్ అవుట్‌పుట్ రాకున్నట్లయితే ఏమవుతుంది? డిఫరెన్స్ ఏంటి? దీనికి ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ ఏ అనుకున్నామనుకోండి. ఇది కోడ్ బి అనుకున్నామనుకోండి. దీనికి ఏకి, బికి డిఫరెన్స్ ఏంటో ఇక్కడ నోట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఎందుకు ఇవ్వలేదంటే కోడ్‌ని అండర్‌స్టాండింగ్ చేసుకుంటారనేసి ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ 11th క్వెషన్. దిస్ వన్ ఈస్ లాస్ట్ క్వెషన్. How many times does the following block of code say hello if the green flag is clicked? అంటే గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు ఎన్ని సార్లు హలో అని చెప్తుంది ఇక్కడ కింద ఇచ్చిన కోడ్ అనేది. ఫస్ట్ కోడ్ చూడండి. వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ సెట్ కౌంటర్ ఈక్వల్ టు 0, సెట్ స్టేట్ ఈక్వల్ టు 0. రిపీట్ అంటిల్ స్టేట్ లెస్ దాన్ కౌంటర్ ఆర్ కౌంటర్ ఈక్వల్ టు 50. అంటే స్టేట్ లెస్ దాన్ కౌంటర్ ఆర్ కౌంటర్ ఈక్వల్ టు 50. సే హలో. ఇక్కడ మనకు ఎన్ని సార్లు ఆ కౌంటర్‌లో గాని, స్టేట్‌లో గాని ఎంత సెట్ చేస్తున్న వాల్యూస్‌ని, అలాగే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? రిపీట్ అంటిల్ అని ఇచ్చాం. ఇచ్చిన కండిషన్ పూర్తయ్యేంత వరకు ఎన్ని సార్లు చెప్తుందో అది అన్ని సార్లు నోట్ చేయడం ఇక్కడ. ఓకేనా? సో, ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. ఆన్సర్స్ చేయడం చాలా ఈజీ. ఇన్ కేస్ ఏమన్నా అర్థం అవ్వకుండా ఉంటే మీ యొక్క ట్రైనర్స్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.